హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనలందరినీ కూడా ఈ గడిచిన సమయమంతా ఇంతవరకు దేవుడు తన కృపలో భద్రపరుచుకొని కాచి కాపాడినాడు. ఆరాధనలో, స్తుతిలో దేవుడు అన్ని విషయాలు మనకు సహాయం చేస్తున్నాడు. అద్భుతమైన సాక్ష్యాలు మనం విన్నాం. సాక్ష్యాలు పంచుకున్న బిడ్డలు బట్టి కూడా దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. అద్భుతమైన స్తుతి ఆరాధన కూడా జరిగించుకునేందుకు దేవుడు కృప చూపించినాడు. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మన మధ్యలో దేవుని సేవకులు పాస్టర్ డానియల్ ప్రణీత్ ఉన్నారు. ఆయన నుంచి మనకు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 1, 2, 3, 4, 5 వచనాలు చదువుకుందాం. ద బుక్ ఆఫ్ ఐజాయా 40 చాప్టర్ 40 1 through 5 verses. అందరూ కలిసి బిగ్గరగా చదవాలి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు చదువుకుందాం. తెరిచిన వారు ఆమేనండి. ఇంకా దొరకలేదా? దొరికిందా? రైట్, ఒకసారి బిగ్గరగా చదువుదాం అందరూ కలిసి. రెడీ, స్టార్ట్. బిగ్గరగా అంటే గట్టిగా. అయిందా? చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యంకి వెళ్దాం. మహాపరిశుద్ధుడా యేసయ్యా నీకు స్తోత్రం తండ్రి. నీ పాదశుని దగ్గరకు వచ్చినాం ప్రభువా, మీరే మాతో మాట్లాడండి. నీ బల్ల దగ్గర కూర్చున్నాము తండ్రి, మాకు ఆహారం దయచేయండి ప్రభువా. నన్ను నీ సిలువ చాటును మరుగుపరచండి. పరిశుద్ధాత్మదేవ, మీ స్థాయిలో ప్రభువా, మీ శైలిలో మీరు మాట్లాడండి. సమస్తం నీ చేతికి అప్పగిస్తూ యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చుందాం ప్రియులారా. ఒక అధ్యాయం మొత్తం చదువుతాను, జాగ్రత్తగా వినండి, బాగుంటుంది. చాలా అద్భుతమైన సన్నివేశం ఇది. మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం. మనం క్రిస్మస్ సీజన్లో ఉన్నాం కాబట్టి దాని గురించి ధ్యానం చేద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము. మొదటి నుంచి నేను చదువుకుంటూ వెళ్తాను, ఊరికి దయచేసి వినండి. ఇది ఒక కథలాగా వినుకుంటూ వెళ్ళండి. ఇక్కడ ఏం సంఘటన జరుగుతుందో ఒకసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దీన్ని ప్రత్యేకంగా వివరించి చెప్పాల్సిన పని లేదు, అంటే చదువుతుండగానే మీకు అర్థమైపోతుంది. మీకు గుర్తుందో లేదో, నేను గడిచిన 2 మెసేజ్లు దేవుని మహిమ గురించి చెప్పాను. గుర్తుందా? మర్చిపోయారా? మొదటి మెసేజ్ ఏమో మనం ఎందుకు జన్మించామో చెప్పండి, మనం ఎందుకు భూలోకం మీద ఉన్నామంటే దేవుని మహిమపరచడానికి ఉన్నాము అని ఒకటి చెప్పాను. మన కారణం ఏంటి, మన జన్మకు కారణం ఏంటి? దేవుని మహిమపరచడం. రెండోది ఏం చెప్పానంటే మన దేవుడు మహిమగల దేవుడు. దాని అర్థం ఏంటంటే గెలిపించే దేవుడు, ఓడిపోయే దేవుడు కాదు. అవునా? గుర్తుందా లేదా? మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయము మొత్తం చదువుకుందాము. నేను చదువుకుంటూ వెళ్తాను, అలా చదువుకుంటూ వెళ్తాను, చూస్తూ ఉండండి. ఇశ్రాయేలీయులు ఫిలిస్తీయులతో యుద్ధము చేయుటకై బయలుదేరి ఎబెనేజరులో దిగగా ఫిలిస్తీయులు అఫేకులో దిగిరి. ఇక్కడ ఎవరెవరికి గొడవ జరుగుతోంది? యుద్ధం ఎవరెవరికి? ఇశ్రాయేలులకి, ఫిలిస్తీయులకి. దేవుని బిడ్డలకి, ఫిలిస్తీయులకి. దేవుని పక్షముగా ఉన్న వారికి, శత్రువులకి జరుగుతోంది. ఫిలిస్తీయులు ఇశ్రాయేలీయుల మీద తమను యుద్ధ పంక్తులుగా తీర్చుకొనగా వారు యుద్ధములో కలిసినప్పుడు ఇశ్రాయేలీయులు ఫిలిస్తీయుల ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువ 4,000 మంది హతులైరి. ఎవరిని ఓడించారంటే ఇక్కడ శత్రువులు దేవుని బిడ్డలను ఓడించారు. ఫిలిస్తీయులు ఎవరిను? ఇశ్రాయేలు ప్రజలను ఓడించేశారట. ఓడించినాక ఎక్కువ తక్కువ 4,000 మంది చనిపోయారు. ఎంతమంది? గుర్తుపెట్టుకోండి. కాబట్టి జనులు పాళెములోనికి తిరిగి రాగా ఇశ్రాయేలీయుల పెద్దలు
యెహోవా నేడు మనలను ఫిలిష్తీయుల ముందర ఎందుకు ఓడించెను? వెరీ నైస్, చాలా అద్భుతం. ఇంట్రోస్పెక్టివ్ క్వశ్చన్ అడుగుతూ ఉన్నారు. ఎందుకు ఇలా జరిగింది, అసలు మనం ఓడిపోవడానికి కారణం ఏంటి అని క్వశ్చన్ అడిగారు. చాలా మంచి క్వశ్చన్, కానీ ఆన్సర్ ఇచ్చారా? చూద్దాం. క్వశ్చన్ మంచిదే. షిలోహులోనున్న యెహోవా నిబంధన మందసమును మనము తీసుకొని మన మధ్య నుంచుకుందాము రండి. అది మన మధ్య నుండినడెలా అది మన శత్రువుల చేతుల నుండి మనల్ని రక్షించున్నది. పెద్దలు ఏమన్నారు? పెద్ద మనుషులందరూ కలిసి ఏమన్నారు? ఉపాయం, మనం ఓడిపోయింది ఎందుకు? దేవుని మందసము మన దగ్గర లేదు. అందుకే షిలోహులో ఉన్న దేవుని నిబంధన మందసమును మనం మధ్యలోకి తెచ్చుకుందాం. తెచ్చుకున్న తర్వాత దేవుడు ఖచ్చితంగా యుద్ధంలో జయమిస్తారు అన్నారు. ఇది ప్లాన్. కాబట్టి జనులు షిలోహునకు కొందరిని పంపి అక్కడ నుండి కెరూబుల మధ్య ఆసీనుడై ఉండి సైన్యములకు అధిపతియగు యెహోవా నిబంధన మందసమును తెప్పించిరి. ఆయన అడ్రస్ చూసారా? ఆయన ఎక్కడ నిర్వహిస్తారంట? కెరూబుల మధ్యలో నిర్వహిస్తారంట. కన్నడలో పాట ఉంది, గుర్తుందా? కెరూబియ మధ్యದಲ್ಲಿ ఇక్కడ చూడండి, ఏలి యొక్క ఇద్దరు కుమారులైన హోఫ్నీయును ఫినెహాసును అక్కడనే దేవుని నిబంధన మందసమునతో ఉండిరి. పాస్టర్ గారు, ఏలి అంటే ఎవరు? యాజకుడు. పాస్టర్ గారు కుమారులు ఇద్దరు ఉన్నారంట, హోఫ్ని, ఫినెహాస్, వాళ్ళ పేరు. ఇంతవరకు అర్థమైందా? చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, వినాలి. యెహోవా తీసుకొచ్చారా? యెహోవా మందసము తీసుకొచ్చినారంట. చూడండి. యెహోవా నిబంధన మందసము దండులోనికి రాగా ఇశ్రాయేలీయులందరూ భూమి ప్రతిధ్వనించినంతగా గొప్ప కేకలు వేసిరి. అంటే దేవుని మందసం తీసుకొస్తే అంట ఇశ్రాయేలు ఓని గట్టిగా అరిచారంటండి. అరిస్తే భూమి రీసౌండ్ కొట్టిందంట. ఇట్లాంటి ఎప్పుడు చదవలేదు నేను. మీకు అర్థమైందా? హాల్ రీసౌండ్ కొట్టడం కాదు, ఏం కొట్టిందంట? అరిస్తే భూమి రీసౌండ్ కొట్టిందంటండి. ఎంత బిక్కరగా అరిచారంటే మందసం తీసుకొచ్చిన వెంటనే మొత్తం పాలెంలోకి వచ్చిన వెంటనే అరిస్తే ఒక్కొక్కడు అరిస్తే గొంతు చినిగలాగా అరిచారు. అంత అరిస్తే ఏమైందంట? భూమి రీసౌండ్ కొట్టిందంట. ఈ రీసౌండ్ ఎక్కడ వినిపించిందంటే శత్రువుల పాలెంలో వినిపించిందంట. వాళ్ళ గుండెలు అవిసిపోయినాయి. చూడండి, అక్కడ ఫిలిష్తీయులు ఆ కేకలు విని హెబ్రీయుల దండులో ఈ గొప్ప కేకల ధ్వని ఏమి అని అడిగి యెహోవా నిబంధన మందసము దండులోనికి వచ్చానని అనుకొని తెలుసుకొని జడిసి వాళ్ళకి ఏమైపోయిందంట? భయపడిపోయారు. ఒరే, వాళ్ళ దండులోకి దేవుడు దిగిపోయాడురా అని ఫుల్ భయపడిపోయారు వీళ్ళు. జడిసి దేవుడు దండులోనికి వచ్చాననుకొని అయ్యో మనకు శ్రమ, ఇంతకు మునుపు వారు ఇలాగూ సంబరవింపలేదు. అయ్యో మనకు శ్రమ, ఇంతకు ముందు వాళ్ళు ఇంత సెలబ్రేషన్ చేయలేదు. ఏమి ఇంత భయంకరంగా సెలబ్రేషన్ చేస్తున్నారు? ఓడిపోయామన్న కసిలో ఉన్నారా వాళ్ళు. దాంట్లో పేరు ఏమైపోయింది? మందసం దిగిపోయింది. దేవుడు దండులోకి దిగిపోయారు. ఎంత గట్టిగా అరిచారంటే ఆ రీసౌండ్ వాళ్ళకు వచ్చిందంట. వాళ్ళు భయపడిపోతున్నారు. ఇంత శబ్దం ఎప్పుడు రాలేదని. అయ్యో మనకు శ్రమ. నెక్స్ట్ చూడండి, అయ్యయ్యో మహాశూరుడగు ఈ దేవుని చేతిలో నుండి మనల్ని ఎవరు విడిపించగలరు? అయిపోయింది మన బతుకులు. ఇంత గొప్ప దేవుడు, ఈ దేవుడు ఎవరు? మహాశూరుడు. ఇంత గొప్ప దేవుడి నుంచి మనల్ని ఎవరు విడిపించగలరు? ఆయన చూడండి, ఆయన చరిత్ర చూడండి. అరణ్యమందు అనేకమైన తెగుళ్ల చేత ఐగుప్తీయులను హతము చేసిన దేవుడు ఈయనే కదా. ఎవరు అనుకుంటున్నారు ఇవన్నీ? ఫిలిష్తీయులు అనుకుంటున్నారు. ఇంతవరకు అర్థమైంది మెసేజ్? ఇంతవరకు బీభత్సంగా లేదా? చాలా అద్భుతంగా ఉంది కదా. కానీ నెక్స్ట్ జరగబోయే సంఘటన బైబిల్లో బహుశా ఇంత భయంకరమైన సంఘటన ఇప్పుడు జరగలేదు. భయంకరమైన సంఘటన జరిగిపోయింది. ఇంతవరకు చాలా అద్భుతంగా జరిగింది స్టోరీ. దేవుడు దండులోకి దిగిపోతే రీసౌండ్ ఎక్కడికి వచ్చింది? శత్రువులకు వచ్చింది. వాళ్ళ గుండెలు అవిసిపోయినాయి. వాళ్ళకి ఏం చేయాలన్నా వాళ్ళకి అర్థం కాలేదు. కానీ ఇప్పుడు నెక్స్ట్ జరగబోయే సంఘటన చూడండి ఒకసారి. ఫిలిష్తీయులారా, ధైర్యము తెచ్చుకొని వారు మీకు దాసులైనట్టు మీరు హెబ్రీయులకు దాసులు కాకుండా బలాఢ్యుల యుద్ధము చేయడని చెప్పుకునేది. ఏమనుకున్నారంటే ఫిలిష్తీయులు ఒక పక్క భయపడుతున్నారు, ఒక పక్క వణికిపోతున్నారు. ఈయన మామూలు దేవుడు కాదురా అని మాట్లాడుకుంటున్నారు ఒక పక్క. మళ్ళీ ఏమంటున్నారు? అయినా కూడా పోదాం పద, పోయి యుద్ధం చేద్దాం పద అనుకున్నారంటండి. ఒక పక్క ఏమన్నారు? ఒక పక్క రీసౌండ్ వస్తూ ఉంది. దేవుడు దిగిపోయాడు వాళ్ళ దగ్గరికి, ఇంత సెలబ్రేషన్ ఇప్పుడు జరగలేదు అని ఒక పక్క భయపడుతూనే వాళ్ళు ఎంకరేజ్ చేసుకుంటున్నారు. రే చూసుకుందాం పదరా, పోదాం పద, ధైర్యం తెచ్చుకోండి, పోయి పడదాం పద వాళ్ళ మీద. ఇప్పుడు చూడండి, ఇంతకుముందు అయితే 4,000 చచ్చిపోయినారు. అప్పుడు దేవుడు లేడు కాబట్టి ఇప్పుడు ఎవరున్నారు?
దేవుడు దిగిపోయాడు కాబట్టి ఎట్లుంటుంది ఇప్పుడు యుద్ధము? మొత్తం స్టైల్ మారిపోయింటుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూడండి ఏమైంది. ఫిలిస్తీయులు యుద్ధము చేయగా ఇశ్రాయేలీయులు ఓడిపోయి. అరే ఏంటిది? కరెక్టే చదివాను నేను? కరెక్ట్ ఉందా? బైబిల్ ఎట్లా ఉందా? ఫిలిస్తీయులు యుద్ధము చేయగా ఎవరు ఓడిపోయారు? ఇశ్రాయేలీయులు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తి వచ్చిరి. ఏమండి, దేవుడు దండు దిగిపోయింది కదా, దేవుడు వచ్చేసాడు కదా, మందసం ఉంది కదా, ఈయన మామూలు దేవుడు కాదు కదా, ఇంతవరకు ఓటమి చూడని దేవుడు కదా ఈయన. ఆయన వచ్చినా కూడా, అంత రీసౌండ్ వచ్చినా కూడా, శత్రువులు వచ్చినారు అట్లే వచ్చి ఏం చేసినారంట? యుద్ధము చేస్తే ఒక్కొక్కడు పరిగెత్తిపోయినారంట. ఎక్కడికి? డేరాలోకి వెళ్ళిపోయారు. ఎవరండి? ఎవరు వీళ్ళు? దేవుని ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు. భయంకరమైన చరిత్ర కలిగిన దేవుడు వారి మధ్యలో ఉంటే కూడా ఏమైపోయిందంట? భయపడి వెళ్ళిపోయారు వాళ్ళు. డేరాలోకి వెళ్ళిపోయారు, దాక్కొని వెళ్ళిపోయినారు. అది చాలదన్నట్టు చూడండి, అక్కడ చూడండి. అప్పుడు అత్యధికమైన వధ జరిగెను. అంత వధ ఎప్పుడు జరగలేదంటండి. ఇశ్రాయేలీయులలో 30,000 కాల్బలము కూలెను. ఆ రోజు ఎంతమంది చచ్చిపోయినారంట? 30,000 మెంబర్స్, 30,000 మంది అలా కూలిపోయారంటండి. మీకు అర్థమవుతుందా? ఆ నంబర్ తెలుస్తుంది నాకు, 30,000 మంది అని అర్థమవుతుందా? మరియు దేవుని మందసము పట్టబడెను. అయిపోయి ఇంతకంటే ఘోరం ఇంకా లేదండి. మొదటిది ఏమైంది? పరిగెత్తిపోయినారు. రెండవది 30,000 మంది అవుట్. మూడవది మరీ భయంకరమైన విషయం ఏంటంటే దేవుని మందసాన్ని శత్రువులు పట్టుకొని వెళ్ళిపోయినారు. అతి భయంకరమైన సంఘటన, బైబిల్లో జరిగిన సంఘటన ఇది. వాళ్ళు ఓడిపోయింది కాకుండా దేవుని మందసాన్ని వీళ్ళు ఎంత ఘనంగా, ఎంత పవిత్రంగా, ఎంత సేక్రెడ్గా, ఎంత రెస్పెక్ట్ఫుల్గా అనుకున్నారో దాన్నే పట్టుకొని వెళ్ళిపోయినారు. ఎవరు? ఫిలిస్తీయులు. వీళ్ళు దేని గురించి అతిశయించినారో, దేవుడు దిగిపోయినాడు అని ఎంత రీసౌండ్ వచ్చేలాగా అరిచినారో దాన్నే పట్టుకొని వెళ్ళిపోయినారండి. ఎవరు? ఫిలిస్తీయులు. వచ్చి మందసం ఎత్తుకుపోయినారు. ఇంతవరకు అర్థమైందా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు పాస్టర్ గారు ఉన్నారు కదా, పాస్టర్ గారు వాళ్ళ కుమారులు అని చెప్పినాం కదా, ఏలి యాజకుడు. 14వ వచనం చూడండి. ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చినాడు అనమాట అక్కడి నుంచి. అదంతా మిస్ చేస్తున్నాను. వాడు అక్కడి నుంచి యుద్ధం నుంచి పరిగెత్తుకుంటూ ఊర్లోకి వచ్చాడు. ఊర్లోకి వచ్చిన వెంటనే వాడు చెప్తా ఉంటే అందరూ కేకలు వేస్తూ ఉన్నారంట. అప్పుడు ఏలి అడుగుతున్నా చూడండి, 14వ వచనం. ఏలి ఆ కేకలు విని ఈ గల్లత్తు ఏమని అడుగగా ఆ మనుష్యుడు త్వరగా వచ్చి ఏలితో సంగతి తెలియజెప్పాను. చూడండి, ఏలి 98 ఏండ్ల వాడై ఉండెను. అతనికి దృష్టి మందిగలిందను, అతని కళ్ళు కానరాకుండెను. ఆ మనుషుడు యుద్ధములో నుండి వచ్చిన వాడును నేను యుద్ధములో నుండి పరిగెత్తి వచ్చితనని ఏలితో అనగా అతడు, నాయనా అక్కడ ఏమి జరిగినని అడిగాను. అందుకు అతడు, ఇశ్రాయేలీయులు ఫిలిస్తీయుల ముందర నిలవలేక పారిపోయిరి. జనులలో అనేకులు హతులేరి. హోఫ్ని ఫినిహాసను నీ 2 కుమారులు మృతులైరి. మరియు దేవుని మందసము పట్టబడెను అని చెప్పెను. దేవుని మందసమును మాట అతడు పలకగానే ఏలి ద్వారము దగ్గర ఉన్న పీఠము మీద నుండి వెనుకకు పడి మెడ విరిగి చనిపోయాను. నేను చెప్పేది అర్థమవుతుందండి. ఆయన పాస్టర్ గారు కూర్చున్నారు, ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈయన బాధ అంతా ఏమంటే వాళ్ళ కుమారులు బతికొస్తారో కాదు, యుద్ధం గెలుస్తారో కాదు. ఈయన బాధ అంతా ఏమంటే మందసం పట్టుకుపోయినారు కదా, దాని సంగతి ఏంటి అని బాధపడుతూ కూర్చున్నాడంట. ఎదురు చూస్తూ ఉన్నాడు, ఆ న్యూస్ కోసం ఎదురు చూస్తున్నాడు. వెంటనే వాడు వచ్చి అంటున్నాడంట, ఇదిగో ఫిలిస్తీయుల ఎదుట వీళ్ళందరూ పారిపోయినారు అని చెప్పినాడు. చాలామంది చచ్చిపోయినారు అని చెప్పినాడు. నీ 2 కుమారులు చచ్చిపోయినారు అని చెప్పినాడు. అంతవరకు బాగానే ఉన్నాడు. ఇదిగో దేవుని మందసం పట్టుకెళ్ళిపోయారన్న వెంటనే, మందసం అన్న మాట విన్న వెంటనే ఆయన మెడ విరిగి అట్లే చనిపోయినట్టండి. చేరు మీద కూర్చున్నాడేమో, చాలా అక్కడ ఉంటుంది స్థూలకాయుడని ఉంటుంది అక్కడ చూడండి. ఏలైనగా అతడు వృద్ధుడై బహుస్థూల దేహి అయి ఉండెను. అతడు 40 సంవత్సరములు. ఆయన స్థూలదేహి అంటే చాలా లావుగా ఉన్నాడంట మనిషి, బాగా లావుగా ఉన్నాడు. ఆ మాట వింటేనే, అక్కడ బ్యాడ్ న్యూస్ వింటేనే ఆ మెడ విరిగి అట్లే చనిపోయినాడు, కుప్పకూలిపోయినాడు. ఇదంతా తన కోడలు చూస్తూ ఉంది. చూడండి అక్కడ, ఏలి కోడలకు ఫినెహాసు భార్యకు అప్పటికి గర్భము కలిగి ప్రొద్దులై ఉండగా దేవుని యొక్క మందసము పట్టబడెను అనియు తన మామయు
తన పెనిమిటియు చనిపోయిరని ఆమె విని నొప్పులు తగిలి మోకాళ్ళ మీదకి కుంగి ప్రసవమాయను. ఆమె మృతి నొందుచుండగా దగ్గర నిలిచిన స్త్రీలు ఆమెతో, భయపడవద్దు, కుమారుని కంటివి అనిరి. గాని ఆమె ప్రత్యుత్తరం ఇయకయ్య, లక్ష్య పెట్టేకయ్య నుండినదై దేవుని మందసము పట్టబడినదని సంగతిని, తన మామయు పెనుమటి చనిపోయిన సంగతిని తెలుసుకుని ప్రభావము ఇశ్రాయేలీయుల నుండి పోయెనని చెప్పి తన బిడ్డకు ఇకాబోదు అని పేరు పెట్టెను. దేవుని మందసము పట్టబడి పోయినందున ప్రభావము ఇశ్రాయేలీయుల నుండి చెరపట్టబడిపోయినని ఆమె చెప్పెను. ఇకబోదనండి, చెప్పండి, ఇకబోదనండి, పలకండమ్మా. ఇకబోద్ అంటే దేవుని మహిమ వెళ్ళిపోయింది. ద గ్లోరీ హ్యాస్ డిపార్టెడ్. అంటే రైల్వే స్టేషన్లో అంటారు కదా, డిపార్టెడ్ అని, డిపార్చర్స్. ట్రైన్ హ్యాస్ డిపార్టెడ్ అంటే ట్రైన్ వెళ్ళిపోయిందని. జాగ్రత్తగా వినండి. తన మామ చనిపోయిన వెంటనే ఆ కోడలు ఆ మాట వింటా ఉంది. అప్పుడే గర్భం ధరించింది, ప్రసవ దినాల దగ్గరకు వచ్చినాయి. అప్పుడే కుమారుని కనిందంట. కుమారుని కని అక్కడ చనిపోతా ఉంది. చనిపోతున్న టైంలో వాళ్ళు అంటా ఉన్నారంట పక్కన స్త్రీలందరూ, భయపడొద్దు, నీకు మగపిల్లడు పుట్టినాడు అని అంటే. నా అంటదంట, మగపిల్లడు పుడితే ఏంటి, ఏ ఊరు పుడితే ఏంటి, ఏమైపోయింది, ఇశ్రాయేలు ప్రజల్లో మహిమ వెళ్ళిపోయింది అని తన కుమారుడికి మహిమ వెళ్ళిపోయిందని పేరు పెట్టినాడు. ఇకబోద్ అంటే కబోద్ అంటే గ్లోరీ, మహిమ. ఇకబోద్ అంటే మహిమ డిపార్చర్ అయిపోయింది, వెళ్ళిపోయింది ఇక్కడి నుంచి. చూడండి, ఇక్కడ వీళ్ళ కుటుంబాన్ని ఒకసారి ఆలోచిస్తే వీళ్ళకి ఎంత ప్రేమ చూడండి. దేవుడు అంటే, దేవుని మందసం అంటే వీళ్ళకి అన్నిటికంటే ముఖ్యమేంటి, ఈయన కూడా కూర్చొని ఇద్దరు కుమారులు చనిపోయినంటే లెక్క చేయట్లేదని మనోడు. అసలు అది తలలోకి రావట్లేదు. ఇద్దరు కుమారులు చనిపోయినట్టు తలలోకి రావట్లేదు. కానీ దేవుని మందసం పట్టుకెళ్ళిపోయిన వెంటనే అక్కడే మెరవిరిగి చనిపోయినాడంత. ఆ మాట తట్టుకోలే, ప్రాణం పోయినట్టుంది మనోడికి. పోయినట్టు పోయింది, చనిపోయినాడు అక్కడ. వెంటనే ఈమె తన కుమారుడికి ఏం పేరు పెడతా ఉంది, ఇకబోద్ అని పేరు పెడతా ఉంది. మామ చనిపోయినాడు, భర్త చనిపోయిన పేరు పెట్టలేదు, ఏం పెడుతుంది, ఇకబోద్. మహిమ వెళ్ళిపోయింది. ఇకబోద్ అన్నాడు గట్టిగా ఒకసారి. దేవుని మందసము పట్టబడి పోయినందున ప్రభావము ఇశ్రాయేలు నుండి చెరపట్టబడిపోయింది. సరే, ఇంతవరకు అర్థమైంది స్టోరీ? చెప్పాలి, ఏమేమి జరిగింది చెప్పండి. ఇశ్రాయేలు మీదకి ఫిలిస్తీన్లు వచ్చారు, యుద్ధం జరిగింది. ఫస్ట్ ఓడిపోయినారు. ఎంతమంది చచ్చిపోయినారు, 4,000 మంది చచ్చిపోయినారు. ఈ పెద్ద మనుషులందరూ ఏమనుకున్నారు, ప్రాబ్లం మంది కాదురా, మందసంది అని చెప్పి మందసం తెప్పించారు. మందసం తెప్పించిన తర్వాత యుద్ధం చేస్తే ఏమైంది, 30,000 మంది చచ్చిపోయినారు, పైగా మందసం పట్టుకెళ్ళిపోయారు. తర్వాత ఏమైంది, యాజకుడు చనిపోయాడు. తర్వాత యాజకుని కుమారులు చనిపోయారు. తర్వాత కోడలు చనిపోయింది. చనిపోతూ ఏం పేరు పెట్టింది, ఇశ్రాయేల్ నుంచి మహిమ వెళ్ళిపోయింది. హల్లెలూయా. జాగ్రత్త గమనించండి, కొన్ని అద్భుతమైన విషయాలు చెప్పి నేను ముందుకెళ్తాను. చూడండి, అక్కడ ఎందుకు జరిగిన తప్పేంటో పెద్ద మనుషులు అడిగితే చెప్పరు. అసలు వాళ్ళు ఎందుకు ఓడిపోయినారో పెద్ద మనుషులు అడిగితే వారు సరిగ్గా ఆన్సర్ చేయట్లేదు. కానీ వాళ్ళ కోడలు అడిగితే కరెక్ట్గా చెప్తా ఉంది ఆమె ఏమని చెప్పండి, మహిమ వెళ్ళిపోయింది. ఆ యుద్ధములో ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు ఓడిపోయినారంటే ఆన్సర్ ఏంటో తెలుసా, మందసం ఉంది కాబట్టి కాదు. మందసం ఉంది కానీ మహిమ లేదు. ఏముంది, మందసం ఉంది కానీ మహిమ లేదు. కరెంట్ ఉంది కానీ కనెక్షన్ లేదు. అర్థమవుతుందా? పవర్ ఉంది, ట్రాన్స్ఫార్మర్స్ అన్నీ ఉన్నాయి, కానీ ఏం లేదు, పవర్ లేదు. మందసం ఉంది. మందసం ఉండి ఓడిపోవడం ఏంటంటే, ఆయన దీని యొక్క గంభీరత్వం అర్థమవుతుంది మీకు? ఈ టెక్స్ట్ యొక్క ఈ సందర్భం యొక్క గంభీరం అర్థమవుతుందా? దేవుడు ఉండి ఓడిపోవడం ఏంటి అసలు? మన దేవుడు ఓడిపోయే దేవుడు కాదు కదా. ఈ యుద్ధంలో కూడా దేవుడు ఓడిపోలేదు, దేవుని ప్రజలు ఓడిపోయారు. దేవుడు ఎప్పుడు ఓడిపోడండి అనుకుంటే ఆయన ఎంతసేపు చెప్పండి. ఎందుకు దేవుడు అక్కడ వాళ్ళని ఓడిపోయేలాగా చేశారంటే జాగ్రత్తగానండి. ఈ పెద్ద మనుషులందరూ మంచి ప్రశ్న వేస్తారు. ఏం ప్రశ్న వేశారు, మేము ఎందుకు ఓడిపోయినాం ప్రభువా అని ప్రశ్న వేసినారు. కానీ ఆన్సర్ అక్కడే ఉంది, అందరికి తెలుసు. కానీ ఎవరు నోరిప్పట్లేదు. ఆ పాస్టర్ కొడుకులు ఇద్దరు మంచోళ్ళు కాదు, వాళ్ళు భయంకరమైన సంగతులు చేస్తూ ఉన్నారు. చెప్పలేమండి అసలు. దేవుని ఆలయంలోనే అసలు నీచమైన కార్యాలు చేస్తూ ఉన్నారు. ఆలయంలోనే నీచమైన కార్యాలు చేస్తూ ఉన్నారు.
ఇశ్రాయేలు ప్రజలు అందరూ కలిసి దేవునికి విరుద్ధంగా జీవిస్తూ ఉన్నారు. దేవునికి ఇష్ట ప్రకారం ఒక్కరు జీవించట్లేదు, అందరూ తిరుగుబాటు చేసి బతుకుతూ ఉన్నారు. ఒక్కరికి ఒబీడియన్స్ లేదు, అక్కడ అందరూ తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. కానీ వీళ్ళందరూ అనుకున్న పాయింట్ ఏంటి? ఇవన్నీ మర్చిపోయినారు. హోప్ని ఫినాన్షియల్ చేసిన మా పనులను మర్చిపోయినారు. వీళ్ళు దేవునికి తిరుగుబాటు చేయడం మర్చిపోయినారు. ఇవన్నీ మర్చిపోయి ఏమంటున్నారు? మందసం తెస్తే మొత్తం క్లియర్ అయిపోతుంది అనుకున్నారు. మందసం తెచ్చినారు, మందసము పని చేయాల. ఒక మాట చెప్తాను, దయచేసి ఆలోచించండి, తప్పుగా అనుకోవద్దండి. నిజానికి మందసములో శక్తి లేదు, దేవునిలోనే శక్తి ఉంది. ఆమె చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నిజానికి సంసోన్ అంటాడు, నా శక్తి అంతా ఎక్కడుంది? నా జుట్టులో ఉంది, నా ఎంట్రుకలు ఉందంటది అంటాడు. అందుకే పోయి ఢిల్లీలమ్మకి ఏమంటాడు? ఆమె సతాయించిందంట. ఇంకా సతాయించి చచ్చిపోవాలనుకున్నాడు మనోడు. లాస్ట్ ఇంకా సిగరెట్ చెప్పేసినాడు. ఎట్లా సతాయించిందో, చచ్చిపోవాలనుకున్నాడు. ఎంత సతాయించింది ఆమె. ఇంకా లాస్ట్కి అంటాడు, ఇక నీతో సచ్చేదానికన్నా నీకు చెప్పేదానికి సచ్చేది మేలు అని చెప్పి, నా సీక్రెట్ అంతా ఎక్కడుంది? జుట్టులో ఉంది. నా జుట్టు కదిలిస్తే నా శక్తి పోతుంది అన్నాడు. ఇదేమన్నా మంత్రం ఏమన్నా జుట్టు మా శక్తి తీసి జుట్టులో పెట్టి? అసలు శక్తి జుట్టులో లేదండి. దేవుని ఆత్మ సంసోను మీదికి దిగి రాగా అని ఉంటుంది బైబిల్లో. ఆ మాట చదువుతున్నారు, అసలు అర్థమైందా? దేవుని ఆత్మ సంసోను మీదికి దిగిరాగా అతడు సింహమును చీల్చెను. జుట్టు కోసం కాదు, దేవుని ఆత్మ కోసం. ఒక చోట బైబిల్లో ఉంటుంది డేంజరస్ వర్డ్, ఏమంటే సంసోను దగ్గర నుంచి దేవుని ఆత్మ వెళ్ళిపోయాడంట. ఆ సంగతి సంసోనుకి తెలియదంట. అలా ఉంటుంది ఆ వాక్యం ఇంగ్లీష్లో. ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ లెఫ్ట్ శాంసన్ అండ్ హీ డింట్ నో, హీ విస్డ్ నాట్ అని ఉంటుంది ఇంగ్లీష్. అంటే ఆయనకి తెలియలేదంట, అసలు ఆత్మ వెళ్ళిపోయిందని తెలియదంట. అర్థమవుతుందండి? ఒక్కసారి దేవుని ఆత్మ పోయేసినాక నీకు జుట్టు ఉంటే ఎంత, ఊడిపోతే ఎంత? ఇది మంత్రం కాదు. ఇదిగో అమ్మా మంత్రం చేసి పెట్టిన అంత అక్కడ ఉంది అర్థం కాదు. ఇది జుట్టులో పెట్టినా కాదు. ఆత్మ ఉంటేనే దేనికని అర్థం. ఆమె చెప్పట్లేదు. దేవుని మహిమ లేకపోతే మందసం తెచ్చినా పని చేయదండి. ఆమేన్. సో నా మెసేజ్ అంతా ఏమంటే, రోజు అక్కడ దేవుని మందసం పెట్టుకుని ఎట్లా ఓడిపోయినారంటే మహిమ లేదు కాబట్టి. అంత ఉంది. కానీ అసలు దేవుడు ఎందుకు ఇచ్చాడంటే, యాక్చువల్లీ అసలు మందసం ఎందుకు వచ్చింది తెలుసా మీకు? దేవుడికి చాలా ఇష్టం ఏమంటే తన ప్రజల మధ్యలో నివాసం చేయాలని. ఎక్కడ మీరు అక్కడ కూర్చుంటే దేవుడు ఇక్కడ స్టేజ్ మీద ఉండాలని దేవునికి ఇష్టం కాదు. మీ దగ్గర వచ్చి మీ పక్కన చైర్లో కూర్చోాలని ఇష్టం దేవునికి. మీ మధ్యలో సంచారం చేసే దేవుడు, ఆయన స్తుతుల మధ్యలో సంచారం చేసే దేవుడు. ఆమె చెప్పట్లేదు ఎవరు? హల్లెలూయా. ఒక దైవ సేవకుడు అంటాడు, నువ్వు హల్లెలూయా అంటున్నప్పుడు హల్లెలూయా మధ్యలో కూర్చుంటాడంట. అంటే అంత ఇష్టం అంటే ఆయనకి స్తుతుల మధ్యలో కూర్చుంటాడంట. ఆయన స్తుతుల మధ్యలో సంచారం చేసే దేవుడు ఆయన. ఆయనకు చాలా ఇష్టం. అందుకే ఇశ్రాయేలు ప్రజలకు అంటాడు, నేను మీ మధ్యలో వచ్చి నిలబడతాను, కాకపోతే నేను చాలా పరిశుద్ధుడిని, మీరు అతి పాపులు కాబట్టి నేను వచ్చి ఇక్కడ కూర్చోలేను, కాబట్టి నాకు ఒక ఇండ్లు కట్టండి, ఒక టాబర్నికల్, ఒక ప్రత్యక్ష గుడారం కట్టండి, ఒక మందసం పెట్టండి, అక్కడి నుంచి నేను మీతో సహవాసం చేస్తాను, ఫెలోషిప్ చేస్తాను అన్నాడు. అక్కడ స్టార్ట్ అయిందండి అంతా. దేవుడు మా ప్రజలతో ఉండాలని ఇచ్చిన మందసాన్ని వాళ్ళు జస్ట్ అంటే ఆ స్ట్రక్చర్ని కాపాడుకుంటూ వచ్చారు. కానీ ఏమంటారు, ఆ ఫామ్ ఉంది, కానీ ఏం లేదు, స్పిరిట్ లేదు. ఆమేన్. ఆ స్ట్రక్చర్ అంటే మందసం ఉంది, కానీ దాంట్లో ఏం లేదు, దేవుడు లేడు. దేవుడితో మాట్లాడుతున్నాడా? మాట్లాడతా ఆగండి కొంచెం వాడిని చెప్తాను, మొత్తం క్లియర్గా మీకు ఈ వాక్యాన్ని విడమరి చెప్తాను. ఈ పాటికి అర్థమైపోండి. స్ట్రక్చర్ ఎందుకని ఏం లేదు, స్పిరిట్ లేదు. మందసం ఉంది కానీ మహిమ లేదు. చర్చికి వస్తున్నా కానీ శక్తి లేదు. ఆమె చెప్పట్లేదు. వాక్యంలో ఉంటుంది, పైకి భక్తి గలవారి ఉండి దాన్ని శక్తిని ఆశ్రయించట్లేదంట. పైకి భక్తి ఉంది కానీ ఏం లేదంట, శక్తి లేదు. ఫుల్ భక్తి పరులు కానీ అస్సలు శక్తి లేదు. భక్తి ఉంటే ఏముండాలి, మందసం ఉంటే ఏముండాలి, మహిమ ఉండాలి. స్ట్రక్చర్ ఉంటే ఏముండాలి, స్పిరిట్ ఉండాలి. జాగ్రత్తగా వినండి. అందుకే నేను చెప్పేది అర్థం చేసుకోండి. దేవుడు ఈ కడవరి మందిరాన్ని మందసంతో నింపుతానన్నాడా? ఏమన్నాడు? ఈ మందిరమును మహిమతో నింపుతానన్నాడు. హల్లెలూయా. మందసం ముఖ్యం కాదు. ఎందుకు కాదు చెప్తాను. ఈ మందిరాన్ని దేవుడు ఇక్కడ మందసం ఉంది కాబట్టి గొప్పదారు కాదు, మహిమ ఉంది కాబట్టి దేవుడు వచ్చేట్లో పార్క్ చేసి అంటే క్లౌడ్లో మహిమలు దిగిపోతాడు. అలా వచ్చి అలా ఉండిపోతాడు అంతే. ఆమె చెప్పట్లేదు ఎవరు? హల్లెలూయా. గట్టిగా చెప్పండి, ఇకపోతానండి, ఇకపోతానండి. ఒకసారి ఆ కోడలు అంటది, దేవుడు మహిమ వెళ్ళిపోయిందిరా, మహిమ. ఆ పిల్లను చూసిన ప్రతిసారి మీకు గుర్తు రావాలి, దేవుడు మన మధ్యలో లేడు, వెళ్ళిపోయాడు.
ఆ పిల్లడు పెద్ద ప్రతిసారి వాని ముఖం చూసిన ప్రతిసారి, వాని పిలిచిన ప్రతిసారి అందరూ గుర్తు రావాలి, ఇక బోధ్, ఇంకా దేవుడు లేడని. ఆమేన్. చాలా సంవత్సరాల తర్వాత దావీదు మళ్ళీ మందసాన్ని తీసుకొస్తాడు. అది కూడా చాలా కష్టంగా నేను ఇంకొక మాట చెప్పడం మర్చిపోయాను. ఈ ఫిలిస్తీన్లు పడుకోపోయినారు కదా, ఇద్దరిని మందసాన్ని తీసుకుపోయినా కదా, ఇక్కడ పని చేయలేదు. కానీ అక్కడ పోయినప్పుడు నానా తంటలు పెట్టాను. ఫిలిస్తీన్లకి అయ్యో చుక్కలు చూపించింది. నిద్ర లేదు, పాడు లేదు, తింటే అరగదు, భయంకర రోగము. అంటే అక్కడ వేరే ఉందిలేండి. వీడు పడుకోపోయిన ఫుల్ ఆనందిస్తున్నారు. నిజంగా చెప్పాలంటే దేవుడికి ఎవరు అవసరం లేదు. అదవుతుందండి. యుద్ధం చేయాలని అందరం అవసరం లేదు. వీళ్ళేమనుకున్నారు, మందసం మధ్యలో పెడదాం మనం యుద్ధం చేయాలి. లేదు, అసలు నువ్వు అవసరం లేదు యాక్చువల్లీ దేవునికి. ఆయన కావాలంటే ఆయన కార్యాలు చేసుకుంటాడు. సింపుల్ ఎగ్జాంపుల్ ఏమంటే, మందసం పడుకుపోయినారు, వాళ్ళు నిద్ర లేకుండా అయిపోయింది. నెక్స్ట్ పాయింట్ వస్తున్నాను. దావీదు మళ్ళీ తీసుకొస్తాడు. తర్వాత మందిరంలో మందసాన్ని పెడతారు, కొత్త మందిరంలో. తర్వాత మళ్ళా శత్రువులు మందిరాన్ని అటాక్ చేస్తారు. అక్కడి నుంచి మందసం కనపడదు బైబిల్లో. దాని డీటెయిల్స్ అడ్రస్ సరిగా లేదు మనకి బైబిల్లో. చాలా సంవత్సరాల తర్వాత ఆ మందసం కనపడదు. కానీ ఆ మందసము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివాసము చేసింది. గట్టిగా ఆమని చెప్తారా? గట్టిగా ఆమని చెప్పండి. హల్లెలూయా. అందుకే మందసం ఇంపార్టెంట్ కాదన్నాను. మందసం వెళ్ళిపోయి ఇప్పుడు ఎవరు వచ్చారు? కృపా సత్య సంపూర్ణుడిగా దేవుడు మన మధ్యలో సంచారము చేస్తూ ఉన్నాడు. గట్టిగా ఆమని చెప్పండి. హల్లెలూయా. ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆ రోజు ఇకబోద్, ఆ తల్లి ఇకబోద్ అని పేరు పెట్టింది. చాలా సంవత్సరాల తర్వాత ఇంకొక తల్లి ఒక శిశువుకి ఇమ్మానువేల్ అని పేరు పెట్టింది. గట్టిగా ఆమని చెప్పండి. ఇకబోద్ అంటే మహిమ వెళ్ళిపోయిందని అర్థం. ఇమ్మానువేల్ అంటే దేవుడు మన మధ్యలో ఉన్నాడని అర్థం. గట్టిగా నేను చెప్పి అర్థమవుతుందా? నాకు అర్థం కాల. చెప్పి అర్థమైందండి. ఇకబోద్ అంటే అర్థం ఏంటి? మహిమ వెళ్ళిపోయిందని. ఇమ్మానువేల్ అంటే ఏంటి? దేవుడు మన మధ్యలో ఉన్నాడు, సదాకాలం మన మధ్యలో ఉన్నాడు, మనతో నివసిస్తూ ఉన్నాడు. అంటే పోయిన మహిమ తిరిగి వచ్చింది. క్రిస్మస్ అంటే అర్థం ఏంటంటే పోయిన మహిమ మళ్ళా వస్తుంది భూలోకమునికని. ఆమేన్. ఆసారి మహిమ పోయింది, ఈసారి దేవుడు దిగొచ్చేసాడు. ఆమేన్. దేవుని మహిమ లేకపోతే జీవితం ఎంత సప్పగా ఉంటుందో చూసినారు అక్కడ. అంత జీవితం అంతా ఇంకా ఏ ఓటమి, గెలుపు లేదు. ఏమి చేసిన ఓటమి తర్వాత ఓటమి. అప్పుడేమో 4,000 చచ్చిపోయినారు, నెక్స్ట్ టైం అయిపోయింది 30,000 మంది చచ్చిపోయినారు. ఓటమి మీద ఓటమి వచ్చేస్తుంది. కానీ ఎప్పుడైతే దేవుని మహిమ వస్తుందో, మహిమ నుండి అధిక మహిమకు దేవుడు తీసుకెళ్తాడు. హల్లెలూయా. గట్టిగా ఆమేన్ చెప్పండి. క్రిస్మస్ అంటేనే దేవుని మహిమ కిందికి రావడం. హల్లెలూయా. ఆ సిమియేలు కురుబరు చెప్పండి, తమ ಹೊಲದಲ್ಲಿದ್ದುಕೊಂಡು కురిండను కాయత్రిలాగి. గట్టి చెప్పండి అమ్మా. కర్తన దూతనొబ్బను. అప్పుడేమైంది? అది అంటే అక్కడ ప్రభావం పోయింది, ఇక్కడ కర్తన ప్రభయు వాళ్ళ ముందుకు వచ్చేసింది. అర్థమవుతుందా మీకు? హల్లెలూయా. అక్కడ మహిమ వెళ్ళిపోయింది, ఇక్కడేమైంది? యెహోవా మహిమ వారిని సరౌండ్ చేసిందంటండి. హల్లెలూయా. నేను చెప్పేది అర్థమవుతుందా? ఆ రోజు పోయిన మహిమ, దూత వచ్చి యేసయ్య పేరు చెప్తేనే మహిమ వచ్చేసింది. ఆమేన్. హల్లెలూయా. ఆ రోజు కోల్పోయిన మహిమ, ఆమె ఎంత బాధపడి ఉంటుంది, చనిపోతున్నప్పుడు ఎంత బాధపడి ఉంటుంది. ఆమె ఇకబోద్ అని పేరు పెట్టింది. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఇకబోద్ కాదు, ఈరోజు ఏం పెట్టాలి? ఇమ్మానువేల్ అని పేరు పెట్టాలి. ఒక మాట చెప్పనా? ఇమ్మానువేల్ పుట్టాడు కాబట్టే మన కుమారులకి ఎవరికి ఇకబోద్ అని పేరు పెట్టాల్సిన అవసరం రాలేదు మనకు. అర్థమైందా? ఇమ్మానువేల్ పుట్టాడు కాబట్టే మన కుమారులకి ఎవరికి ఇకబోద్ అని పేరు పెట్టాల్సిన అవసరం రాలేదు. ఎందుకంటే ఇకబోద్ కాలం అయిపోయింది. ఇప్పుడేమొచ్చింది? ఇమ్మానువేల్. దేవుడే మన మధ్యలో ఉన్నాడు. ఆయన సశరీరుడుగా మన మధ్యలో ప్రత్యక్షమయ్యాడు. ఆయన కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో ప్రత్యక్షమయ్యాడు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను, అతని భుజముల మీద రాజ్యభారం ఉండెను. హల్లెలూయా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధాన అధిపతి అనుకు. చూడండి, ఇకబోదు నుంచి ఇమ్మానువేల్ వరకు పోయిన మహిమంతా ఏమొచ్చింది? తిరిగి వచ్చేసింది. మీరు ఒక్కసారి గమనిస్తే ఓల్డ్ టెస్ట్మెంట్లో అంతా చిన్నగా ఒక అసైన్మెంట్ లాగా చూసుకోండి. ఓల్డ్ టెస్ట్మెంట్లో ఎక్కడ కూడా 100% సక్సెస్ రాలేదు. ఆల్మోస్ట్ 99 దగ్గర ఆగిపోయారు చాలామంది. ఎందుకు తెలుసా? 100% కేవలం యేసు మాత్రమే చేస్తారు కాబట్టి. కొద్దిగా ఆలోచన చేయండి. మోషే కొండ వరకు చెల్లిపోయాడు. మీరు చూడండి, అక్కడ ఎవరినైనా గమనించండి, 99 వరకు చేస్తారు కానీ
వెళ్ళిపోతారు. అంతెందుకు, రాహేలు భార్య ఇంకా యెరూషలేం బెత్లెహేముకి రావాలి, ఆ దగ్గరకు వచ్చినప్పుడు చచ్చిపోతారంట. ఇంకా దగ్గరికి ఇంకా బెత్లెహేం కొంచెం దూరంలో ఇంకా ఎంటర్ కావాలి, అప్పుడే చచ్చిపోతుంది. అంటే అన్ని కూడా, అన్ని ప్రవచనాలు, అన్ని కథలు, అన్ని మన పితరులు చేసిన అన్ని సన్నివేశాలు, అన్ని సిచ్యువేషన్స్ 99% దగ్గర ఆగిపోయి. ఎందుకు తెలుసా? అరణ్యములో ఒక స్వరం వినబడుచున్నది, ఇదిగో లోక పాపం మోసుకొని పోయి దేవుని గొర్రెపిల్ల. నేను చెప్తున్నా అంటే అన్ని 99% ఆగిపోయి. ఎందుకు తెలుసా? కంప్లీట్గా 100%గా దేవుని మహిమ మన మధ్యలో ప్రత్యక్షం కావాలని దేవుడు అలా చేశాడు. ఒకసారి యెషయా గ్రంథం ఓపెన్ చేయండి. అదొక మాట చెప్పి నేను ముగించేస్తాను. యెషయా గ్రంథం 40వ అధ్యాయము. ఇప్పుడు చూడండి, మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, యా దేవుడు అండి, మన దేవుడు అనండి, నా దేవుడు, నా జనులను ఓదార్చండి. ఎన్ని రోజుల వాళ్ళు చాలా బాధలో ఉన్నారు, మహిమ పోయింది, మహిమ లేదు కాబట్టి చాలా కష్టంలో ఉన్నారు, చాలా కన్నీటిలో ఉన్నారు, చాలా ఓటమిలో ఉన్నారు, ఏమి చేసినా వర్కౌట్ కావట్లేదు, అన్నీ ఎదురు పడతామని ఎదురు తిరుగుతూ ఉన్నాయి. దేవుడు చెప్తా ఉన్నాడు, నా జనులను ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి. ఆమె యుద్ధకాలము సమాప్తమయ్యను, ఆమె దోషరుణము తీర్చబడెను, యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపములు, దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఒకటి కాదు, రెండంటే కాదు, ఏంటంట? సమస్త పాపముల నిమిత్తము రెండింతలు పొందినను సమాచారం ఆమెకు ప్రకటించుడి. గట్టిగా ఆమె చెప్పండి, హల్లెలూయా. దేవుడు నీ పాపాన్ని బట్టి నిన్ను పిలిచే దేవుడు కాదు, ఆయన కృపను బట్టి నిన్ను పిలిచే దేవుడు. ఆయన పాపముని తీసివేస్తా ఉన్నాడు. ఆమె చెప్పండి గట్టిగా. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గము సరళము చేయుడి. ప్రతి లోయను ఎత్తు చేయవలను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలను, వంకరవి చక్కగాను కురుకైనవి సమముగాను ఉండవలను. యెహోవా మహిమ బయలుపరచబడును. ఆమేన్. It's all about God's glory. Christmas is all about God's glory being revealed on earth. Amen. దేవుని మహిమ పరిపూర్ణంగా బయలుపరచబడమే క్రిస్మస్. ఒక మాట చెప్పి ముగించేస్తాను. ఇక ఒకడును తప్పకుండా సర్వ శరీరులు దాన్ని చూచెదరు, ఇలాగూ జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. యెహోవా మహిమ బయలుపరచబడును అంటే అర్థం ఇంగ్లీష్లో ఏముంది? అది the glory of the Lord shall be revealed. ఆ రెవల్యూషన్ ఎలా రివీల్ అవుతుంది? యేసుక్రీస్తు ద్వారా రివీల్ అవుతుంది. యేసుక్రీస్తు అంటే ఎవరు? ద గ్లోరీ ఆఫ్ గాడ్ బీయింగ్ రివీల్డ్ ఆన్ దిస్ ఎర్త్. ఆమేన్. యేసుక్రీస్తు అంటే ఎవరు? టాబర్నికల్ పోయి దేవుడు రావడం, దేవుడే టాబర్నికల్గా మన ముందుకు రావడం. టాబర్నికల్ అంటే తెలుసా? ప్రత్యక్ష గుడారం. యేసుక్రీస్తే ప్రత్యక్ష గుడారం అయిపోయాడు. అర్థం చేసుకోండి. ఇంకా ఆయనే అతి పరిశుద్ధ స్థలము, ఆయనే మందసము, అర్థమవుతుందా? ఆయనే రొట్టెలు, మొత్తం ఆయనే యాజకుడు, ఆయనే ప్రధాన యాజకుడు, ఆయన నిర్దోషియు నిష్కల్మషుడు. ఆమేన్. పాపములో చేరక ప్రత్యేకమైన వాడు. హల్లెలూయా. ఆయన మొత్తం అంటే బైబిల్ అంతా ధరించుకొని వచ్చేస్తున్నాడు భూలోకానికి, ప్రవచనాలన్నీ అలా వచ్చేస్తున్నాడు. ఆమేన్. అంటే యేసుక్రీస్తు పుడుతున్నప్పుడు అంట దేవుని మహిమ కంప్లీట్గా రివీల్ అయినట్లు, అసలు దేవుని శక్తి ఏంటో అక్కడ చూపించినట్లు. ఆమేన్. మోషేకి జస్ట్ ఏం చూపించినాడు? కొంత చూపించినాడు, జస్ట్ ఒక ట్రైలర్ ఇచ్చినాడు అంతే. యేసుక్రీస్తు మాత్రం ఫుల్ మూవీ లాగా. అర్థమవుతుందా? మోషేకి చూపించిందే కొంచెం, అది పెంటడుకు అయిపోయింది. మొత్తం ధర్మశాస్త్రం అంతా ఆ కొంచెంలో వచ్చేసింది. దానికి నెరవేర్పుగా దేవుని మహిమ రివీల్ అవుతున్నట్టుగా యేసుక్రీస్తు భూలోకానికి వచ్చేసాడు. అర్థమవుతుందా? అర్థం చేసుకోండి. దేవుడు దీవించిన గాక. ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. ఈ సంవత్సరం అంతా ఒకవేళ మీరు ఓటమిలో ఉంటే, ఒకవేళ మీ జీవితంలో ఓడిపోయి ఉంటే, లేదు నేను ఓడిపోలే ప్రణీత్, నేను చాలా పరిశుద్ధుడు, నేను చాలా జీవితం అంతా పర్ఫెక్ట్గా ఉంది అని మీరేంటంటే మీకోసం కాదు, ఇక్కడ ఉన్న వేరే పాపాత్ముల కోసం వాక్యం ఇది, మీకోసం కానే కాదు. ఒకవేళ నాతో పాటు ఇంకొకరు లిస్టులో ఉంటే, పాపాత్ములు ఎవరైనా ఉంటే, మీకోసం దేవుడు చెప్తాను. ఏం చెప్తాను అంటే, ఒకవేళ మీ జీవితంలో ఓటమి ఉంటే, మంచి ప్రశ్న అడిగినావు. ఏం ప్రశ్న అడిగినావు అంటే, ప్రభు ఎందుకు ఓడిపోయినా ప్రభు? కరెక్ట్గా అడిగినావు, కానీ ఆన్సర్ ఏంటంటే మందసం ప్రాబ్లం కాదు. ప్రాబ్లం ఏంటి చెప్పండి? మనమే. ప్రాబ్లం మనమే. దేవుని మహిమ ఎంత గొప్పదో అంత డేంజరస్ కూడా. మహిమ కావాలా? అందరికి కావాలా?
కరెంట్ కావాలా? అందరికి కావాలా? కానీ ఇష్టం వచ్చిన వాడేకవుతుందా? లేదు. మా ఇంట్లో కరెంట్ కావాలంటాం, అప్పుడు దాన్ని ఏం చేయాలి? కరెక్ట్గా సెట్టింగ్ అంతా కరెక్ట్ చేయాలి. ఒక్క వైర్ ఎక్స్పోజ్ కాకూడదు. అవునా కదా? ఎక్కడ ప్లాస్టిక్ వేసి పెట్టాలి, చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. కరెంట్ ఎంత ఆశీర్వాదం కాదో అంత డేంజరస్ కూడా. అవునా కదా? మన దేవుడు కరెంట్లో ఉంటాడు, కరెంట్లో ఉంటాడు. కరెక్ట్గా ఉంటే జీవితం వెలిగిపోద్ది, లేదంటే కాలిపోద్ది. అంతే. అవునా? లేదా బాయ్ డేంజరస్, కరెంట్ డేంజర్ వాడుకుని ఉంటావా? లేదు. లేకపోతే చీకటి అయిపోద్ది బతుకు. దేవుడు అలాంటి వాడే, వస్తాడు కానీ కరెక్ట్గా ఉంటాడు. అంతే, కరెక్ట్గా ఉంటేనే ఉంటాడు, లేకపోతే కాలిపోతుంది. ఎక్కడంటే అక్కడ ఓటమి వచ్చేస్తుంది. ఆమేన్. ఈరోజు దేవుని మహిమ అంటే మామూలు మహిమ కాదండి. ఇది ఎలాంటిదంటే మామూలు ఫోకస్ కాదు, లైట్. ఇది జీవితం వెలిగిపోద్ది అంతే. ఆమేన్. వెలిగిపోద్ది. అంత వెలిగిపోవాలంటే ఏం కావాలా? కనెక్షన్ కరెక్ట్గా ఉండాలి. రాంగ్ కనెక్షన్ వేసుకుంటాను అంటే అయ్యలేదు. చెప్పారు, అర్థమవుతుందా? ఆమేన్. సో నా మాటలు ముగించేస్తాను, జాగ్రత్త వినండి. ఒకవేళ మీ జీవితంలో ఓడిపోయి ఉంటే, అందరూ జీవితంలో ఖచ్చితంగా గెలుపులు చూశారు, చాలా ఆశీర్వాదాలు చూశారు, కరెక్టే. కానీ ఇంకా జరగవలసిన విషయాలు జరగలేదేమో, అవమానం జరిగిందేమో, ఓటమి వచ్చిందేమో, ఆత్మీయతలో సరిగ్గా నీకు అభివృద్ధి రాలేదేమో. దేవుడు చెప్తున్న మాటలు ఏంటంటే ఒక్కసారి నిన్ను సరి చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంత క్లియర్గా రాసారు చూడండి. దేవుని మహిమ రావాలంటే ఏముంది చూడండి, అక్కడ స్టెప్స్ చూడండి, ఇక్కడ ఉందో, ఏముందో ఇక్కడ 5వ వచనంలో యెహోవా మహిమ బయలుపరచబడను ఉందా? దానిపైన ఏముంది? ప్రతి లోయను ఎత్తు చేయవలను, ప్రతి పర్వతము ప్రతి కొండను అణచవలను, వంకరవి చక్కగాను, కురుకైనవి సమముగాను ఉండవలను. అన్ని కరెక్ట్గా ఉంటే అప్పుడేమొస్తుందంట? దేవుని మహిమ వస్తుంది. లే ప్రభు ఇష్టం వచ్చినట్టు వచ్చాయంటే రాదు, అట్లా రాడండి దేవుడు. ప్రతి వంకర మార్గం సరి చేయబడాలి, ప్రతి గర్వం అణచబడాలి. ఆమేన్. కరెక్ట్గా ఉండాలి దేవుని సన్నిధిలో. మన ఆలోచనలు కరెక్ట్గా ఉండాలి. మనం అన్ని బాగుంటాం కానీ ఆలోచనలు బాగుండవు మనవి. అన్ని బాగుంటుంది కానీ నోటికి అది బాగుండదు మనకి. అన్ని బాగుంటుంది కానీ ఆలోచనలు అంటే హృదయం. మన ఏఆర్ స్టీవెన్సన్ గారు చాలా మంచి పాట రాస్తారు. ఏం రాస్తారు చెప్పండి? మన హృదయం అంటే ఏంటిది? కపట కేంద్రం అంటే ఇదే పాల కేంద్రం అన్నట్లు ఇదేమంటది? హృదయము కపట కేంద్రం అంటే మొత్తం కపటమంతా ఇక్కడే ఉంటుందంట. చూడడానికి ఎంత బాగుంటుందో తెలుసా? అప్పుడే పరలోకం నుంచి దిగి వచ్చిన దేవదూతలాగా చాలా ఫ్రెష్గా ఉంటాం మనం. అసలు నీతో మాట్లాడుతున్నావా, దేవుడితో మాట్లాడుతున్నావు, కన్ఫ్యూజ్ అవుతున్నావు ఒకసారి. ప్రైజ్ లార్డ్ బ్రదర్, బాగున్నారా? దేవుడు చాలా బాగా పెట్టాడు, అంత దేవుని మహిమ, దేవునికి స్తోత్రం. అంత బాగా మాట్లాడతావు, బయటికి పోయిన వెంటనే పోనీ ఒకసారి నీ హృదయంలో తొంగి చూస్తే ఎంత కపటం కదా, లేదా? లేదు, మీరు మంచోళ్ళండి. నేను మామూలు వేరే వాళ్ళు కూడా చెప్తున్నాను, మీరంతా మంచోళ్ళు. ఇప్పుడు చర్చకు వస్తుంటారు కాబట్టి మంచోళ్ళు మీరు. మామూలుగా అంతే కదా, చర్చకు వచ్చేళ్ళు బాగానే ఉంటారు, లేదా? నేను అట్లా అనుకుంటున్నాను. మరి అంటే మామూలుగా ఎట్లుంటుందంటే సండే బాగా పరిశుద్ధులుగా ఉంటాం, మండే నుంచి స్టార్ట్. నేనేమంటున్నానంటే మహిమ ఇక్కడ ఆగిపోకూడదు, ఇంటి వరకు రావాలి. ఆమె చెప్పండి గట్టిగా, ఆమేన్. మందసం వస్తే సరిపోదు, ఏం రావాలి? మహిమ రావాలి. హల్లెలూయా. దాన్ని ఏమంటారంటే, దాన్ని ఏమంటారు? బలి ఇచ్చే దాన్ని ఏమంటారు? ఆల్టర్ని ఏమంటారు కన్నడలో? బలిపీఠం వస్తే సరిపోదు, బలిపీఠం ఏమి ఉండాలి? అగ్గి ఉండాలి. అవునా కదండి? బలిపీఠం అంటే ఏంటి? స్టవ్ ఉంటే సరిపోదు, ఏం కావాలి? వెలగాలి కదా. బలిపీఠం ఉంటే సరిపోదు, ఏం ఉండాలి? అగ్గి ఉండాలి దాని మీద. ఆ అగ్గి ఉంటేనే అప్పుడు ఆ సువాసన పైకి వెళ్తుందంట. దేవుని నామానికి స్తోత్రం కలుగునాక. సరే, దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడో దయచేసి వినండి. పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఏమేమో రీజన్ చెప్పుకోండి, ఏమో సాగులు చెప్పుకొని పక్కకు నెట్టేయొద్దండి దేవుని వాక్యాన్ని. దేవుడు మీతో మాట్లాడుతూ ఉంటే ఇప్పుడు చెప్తున్నప్పుడే దేవుడు మీకు అన్ని ఆలోచనలు ఇస్తూ ఉన్నాడు. ఇక్కడ తప్పున్నావు, ఇక్కడ తప్పున్నావు అని చెప్తున్నాడు. కరెక్ట్ చేసుకుంటే దేవుడు మహిమ వచ్చేస్తుంది. నా మెసేజ్ అంటే, నా బాధ అంతా ఏంటో తెలుసా? త్వరలో క్రిస్మస్ రాబోతుంది, అంతలోపు మనం సరిపోదాం, సరి చేసుకోవాల్సిన సరి చేసుకుందాం. ఎందుకంటే పోయిన మహిమ తిరిగి వస్తుంది. క్రిస్మస్ అంటేనే మహిమ రావడం కదా. ఆమేన్. మనం కోల్పోయిన మహిమని తిరిగి దేవుడు మనకి ఇచ్చును గాక. కోల్పోయిన బాధలని దేవుడు మనకి తిరిగి, ఆ సంతోషాలు మనకి దేవుడు మనకి తిరిగి సంతోషాలు ఇచ్చును గాక. హల్లెలూయా. ఓడిపోయిన ప్రతి చోట తిరిగి దేవుడు మన తల పైకెత్తును గాక. ఆమేన్. ఇక్కడ ఎవరు ఓడిపోయిన వారు లేరు, అందుకే సరిగా మెసేజ్ కరెక్ట్ కొట్టట్లేదు. అందరు బాగా గెలిచిన వారు ఉన్నట్లున్నారు ఇక్కడ. అందరూ బాగా సక్సెస్ఫుల్ ఉన్నారు ఇక్కడ. ఒకవేళ ఎవరైనా ఉంటే దేవుడు మీతో మాట్లాడను గాక. హల్లెలూయా. నీ ప్రార్థనకి ఆన్సర్ రాకపోతే, ఎంత ప్రార్థన చేసినా ప్రభు అది రాలేదు ప్రభు, ఒకవేళ అలా ఉంటే ఈరోజు దేవుడు మీతో మాట్లాడను గాక. వంకరవి సరి చేయను పడును గాక. హల్లెలూయా. అన్ని కరెక్ట్గా అయిపోతే ఏమొస్తుంది? యెహోవా మహిమ
బయలుపరచబడును. దేవుని వాక్యం దీవించిన అది కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ దేవుడు మీతో మాట్లాడుతూ ఉంటే 1-2 నిమిషాలు టైం తీసుకొని ప్రార్థన చేయండి. నిజానికి ప్రతి ఒక్కరి జీవితంలో సరి చేసుకోవాల్సిన ఏదో ఒకటి ఉంటుంది. దేవుని సన్నిధిలో అది సరి చేసుకుందాం ప్రియులారా. నిజానికి ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక పాపము, ఏదో ఒక దోషము, ఏదో ఒక కపటం, ఏదో ఒక మూల ఉంటుంది. అది దేవుని మహిమకు అడ్డుగా ఉందేమో పరీక్ష చేసుకుందాం. ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రేరేపిస్తూ ఉంటే దాన్ని ఆపొద్దు. నన్ను శుద్ధి చేయండి ప్రభువా, నన్ను పరిశుద్ధపరచండి, నీ మహిమకు పాత్రుడిగా నన్ను చేయండి తండ్రి. కోల్పోయినవన్నీ నీ సన్నిధిలో తిరిగి దయచేయండి నాయన. ఇకబోధు నుండి ఇమ్మానువేలుకు నన్ను మార్చండి. ఇన్ని రోజులు ప్రభువా మహిమ లేకుండా జీవించేశాను తండ్రి. నీ శక్తిని ఆశ్రయించకుండా జీవించేశాను ప్రభువా. నీ శక్తి నా జీవితంలో వచ్చునుగాక, నీ మహిమ నేను చూచుదురుగాక. నా ప్రభువా ఈ మందిరంలో నీ మహిమతో నింపమని ప్రార్థిస్తున్నాం. మా కుటుంబాన్ని నీ మహిమతో నింపేయండి తండ్రి. నా జీవితాన్ని నీ మహిమతో నింపండి ప్రభువా. నీ వెలుగుతో నింపండి తండ్రి. నీకు స్తోత్రం తండ్రి. నీవు లేకపోతే జీవించలేను ప్రభువా. నీవు లేకపోతే ఏమున్నా వ్యర్థమే తండ్రి ప్రభువా. నీవు లేకపోతే ఎన్ని ఉన్నా వ్యర్థమే తండ్రి. నీవు లేకపోతే ఏది ప్రభువా నీకు సమము కాదు తండ్రి. నథింగ్ ఈజ్ ఈక్వల్ టు యూ లార్డ్. నథింగ్ క్యాన్ బి కంపేర్ టు యూ లార్డ్. యు అలోన్ ఆర్ వర్తీ. నా జీవితానికి నువ్వు చాలు ప్రభువా. స్తోత్రం. 2 నిమిషాలు ప్రార్థన చేయండి పిల్లరా. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని మాట్లాడినివ్వండి, మీతో మాట్లాడినివ్వండి, మిమ్మల్ని గద్దింపనివ్వండి, మిమ్మల్ని సరి చేయనివ్వండి. నీకు అసహ్యమైనది ఏమైనా నా జీవితం తీసేయండి ప్రభువా. నీకంటే గొప్పది నా జీవితంలో ఏది లేదు తండ్రి. నీకు మించిన స్థానం దేనికి లేదు ప్రభువా. మీరు నాకు కావాలి తండ్రి. ఐ నీడ్ యు లార్డ్. ప్రభువా నీవే కావాలి తండ్రి, నీవే కావాలి నాయనా. నువ్వుంటే చాలు ప్రభువా. నీ మహిమతో నింపండి తండ్రి. జీవితాన్ని వెలిగించండి ప్రభువా. నా దీపమును వెలిగించువాడువు నీవే, నా తలను పైకెత్తువాడువు నీవే. నీకు అశిష్టకరమైన ప్రతి మార్గమును నాలో తీసివేయండి తండ్రి. ప్రతి గర్వమును తీసివేయండి, ప్రతి కపటమును తీసివేయండి, ప్రతి పాపమును తీసివేయండి నాయన. ప్రతి దోషము నుంచి విడిపించండి ప్రభువా. నీ సన్నిధిలో నిర్దోషిగా నిలబెట్టండి ప్రభువా. నా పాపములు కడగండి తండ్రి. నీ రక్తంతో శుద్ధి చేయండి ప్రభువా. నీకు ఇష్టమైన బిడ్డగా నన్ను మార్చండి. నీకు ఇష్టమైన జీవితం నాకు దయచేయండి ప్రభువా. మీరే మా అతిశయ కారణము తండ్రి. ఓ హల్లెలూయా. స్తోత్రం. దేవుని ప్రసన్నత మన మధ్యలో ఉంది ప్రియులారా. ఓ హల్లెలూయా. ಎಂದೆಂದು ಇರುವ ಇನ್ನು ಮುಂದೆ ಬರುವ ನನ್ನ ರಾಜನೇ, ಎಂದೆಂದು ಇರುವ ಇನ್ನು ಮುಂದೆ ಬರುವ ನನ್ನ ರಾಜನೇ. ನಾಮ ಸಾಕು, ನಿನ್ನ ರಾಜ್ಯ ಬೇಕು, ನಿನ್ನ ಚಿತ್ತ ಆಗಬೇಕು. ನಿನ್ನ ನಾಮ
ఒక్కరిని మీరు దర్శిస్తున్న విధానం బట్టి స్తోత్రం. వారి జీవితాలు మీరు తాకుతున్నందుకు స్తోత్రం. నూతన కార్యాలు చేస్తున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో నూతన కార్యాలు జరిగించండి. నూతన మహిమలోకి నడిపించండి. మహిమ నుండి అత్యధిక మహిమలోకి నడిపించమని ప్రార్థిస్తున్నాం. విత్తబడిన వాక్యం బట్టి స్తోత్రం నాయన. దాని ఫలములు మేము చూసి కృపను గ్రహించని ప్రార్థిస్తున్నాం. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరిని నీ చేతికి అప్పగిస్తూ నజరేయుడైన యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. అందరూ కూడా మన కళ్ళు మూసుకొని మనం ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. ప్రార్థన. సర్వశక్తిమంతుడైన మా తండ్రి, పరిశుద్ధుడా, మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామను బట్టి యేసయ్యా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు మేము చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క దినాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. ఈ పునరుత్థాన దినమందు సంఘ ఆరాధనలో ఇలాగ మేమందరము కలిసి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే గొప్ప కృపను, ధన్యతను దేవా మీరు మాకు ఇచ్చినారు. అందుని బట్టి నీకు స్తోత్రాలు నాయనా. ఇంతవరకు ప్రభువా పాటల ద్వారా, స్తుతి ఆరాధనలో, సాక్షుల ద్వారా, వాక్య పరిచర్యలో మీరు మహిమ పొందినారు. నీకు స్తోత్రం నాయనా. ఈ పునరుత్థాన దిన ముందు సంఘముతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు తండ్రి. నీ సేవకుని నీ ఆత్మతో అభిషేకించి నీ వాక్య భాగం ద్వారా మాట్లాడినందుకు నీకు కృతజ్ఞత స్తుతి మేము చెల్లించుకుంటున్నాం. అలాగే నీ మహిమగణ పరిచర్య కొరకు సమర్పించబడిన కానుకలను బట్టి నీకు స్తోత్రం. సమర్పించిన బిడ్డలను, వారి కుటుంబాలను మీరు దీవించండి. ఆ కానుక నీ మహిమగణ పరిచర్యలో వాడబడినట్లుగా ఆశీర్వదించమని అడుగుతుంటున్నాం తండ్రి. నీకు స్తోత్రం. అలాగే చేరి వచ్చిన బిడ్డలందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను ఆయన. వచ్చిన ఒక్కొక్కరిని కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. పేరు పేరును దీవించండి. చిన్నలను, పెద్దలందరినీ కూడా మీరు ఆశీర్వదించు దేవా. వారిని నీ కృపలో భద్రపరచుకో. మంచి ఆరోగ్యం దయచేయండి నా తండ్రి. ప్రభు మా తండ్రికి అనేక మంది రాలేకపోతుంటున్నారు. వారిని కూడా మేము నీ పాద సన్నిధికి తీసుకొస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. ఆశీర్వదించండి. అలాగే ప్రభు యూట్యూబ్ ద్వారానైనా ఎందరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో వారిని, వారి కుటుంబాలను కూడా మీరు దీవించమని అడుగుతుంటున్నాం తండ్రి. ప్రభు జరగబోయే 3వ ఆరాధనలో కూడా నాయన మీరు తోడుగా నడిపించమని, మేమందరం కూడా తిరిగి మా గృహాలు వెళుతుండగా నీ సన్నిధిలో మమ్మల్ని బలపరిచి, మమ్మల్ని క్షేమకరంగా గృహాలు చేర్చి రాబోయే వారమంతనైనా నీ కాపుదల, నీ భద్రత మాకు తోడుగా ఉంచుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక సహవాసము చేరి వచ్చిన మనందరికీ, మన కుటుంబములకును, మన సంఘమంతటికి, సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.